ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో వ్యక్తి మిస్సింగ్. హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేసిన కుటుంబ సభ్యులు హైకోర్టులో మంగళవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్టీపీఎస్ లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే మొగిలిచెర్ల యేసుబాబును గత ఏడాది ఓ చోరీ కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చిల్లకల్లు పోలీసులు గత నెల 17న కేసు విచారణ కోసం యేసుబాబును తీసుకెళ్లారు. స్టేషన్కు వెళ్లి ఆరా తీయగా జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించామని చెబుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు యేసుబాబు ఆచూకీ లభించలేదని, విచారణ పేరుతో పోలీసులు తమను పలుమార్లు తీసుకెళ్లి టార్చర్ చేస్తున్నారని యేసుబాబు భార్య అత్త చెబుతున్నారు. పోలీసుల వేధింపులు భరించలేక ఇబ్రహీంపట్నంలో ఉంటున్న ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లిపోయామని, అయినా కూడా అక్కడి నుంచి కూడా తీసుకెళ్లి వేధిస్తున్నారని యేసుబాబు భార్య వాపోయింది. యేసుబాబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని మేనమామ పల్లెపోగు శివయ్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. ఏం జరుగుతా ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మొన్న విజయవాడలో సాయికృష్ణ, మళ్ళీ అదే విజయవాడలో ఏదైతే కాంతి కుమార్ అనేటటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడు, అదేవిధంగా కర్నూలులో మాలగంగమ్మ, తెనాలిలో తిరుపతమ్మ, విజయనగరంలో కళావతి. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఒక నెల రోజుల్లో 5 ప్రభుత్వ హత్యలు జరిగినాయి పోలీసుల వేధింపుల వల్ల. కొంతమంది శవాలు దొరకల. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంకో వ్యక్తి మిస్సింగ్, యేసుబాబు అంట. సాయికృష్ణ, క్రాంతి కుమారు, మాలగంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, ఇప్పుడు మిస్సింగ్ కేసుల్లో యేసుబాబు. ఆల్రెడీ నెల రోజులు దాటింది. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 24 నెలలు అయింది, 2 సంవత్సరాలు అయింది. ఏదైతే నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్నటువంటి బాలికను హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకల. సంవత్సరం అయింది. అవనిగడ్లో దివ్య అనేటటువంటి 3 ఏళ్ల చిన్నారి అదృష్టమై ఇప్పటికీ దొరకల. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఈ మిస్సింగ్ కేసులు ఏంది? తర్వాత మిస్ అయిన వాళ్ళ శవాలు దొరకపోవటం ఏంటి? అసలు బూడిద దొరకపోవటం ఏంటి? ఎక్కడ ఉన్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం? బహుశా స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన దాకా కానీ ఈ భారతదేశంలో అయితే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగండు. 2 ఏళ్ల క్రితం ఏదైతే హత్య చేసే శవం దొరకదు, నెలల తరబడి మిస్ అవుతారు, పిల్లలు ఆచూకీ దొరకదు. ఎలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో గమనించమని చెప్తా ఉన్నా. తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇది పరిస్థితి. ఇది జంగిల్ రాజు పాలన.